హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్ఐఆర్ నుండి మనకు ఎన్జిఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడైతే తెలుసుకుందాం. సో దీనికైతే ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకైతే ఇక్కడైతే మనకు ఇది హైదరాబాద్లో అయితే ఉంటుంది అనమాట. ఇదైతే మనకు తెలంగాణ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ అది చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనం స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడైతే 1 జూన్ నుండి ఇక్కడైతే మనకు 30 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో అదర్ క్యాండిడేట్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు ఫీజు చెల్లిస్తే మీరు అప్లై చేసుకోవచ్చు, అదర్ స్టేట్ వాళ్ళు కూడా. తర్వాత జేఎస్ఏ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, తర్వాత ఇక్కడైతే మనకు శాలరీ ఇచ్చారు, తర్వాత టోటల్, తర్వాత ఇయర్స్ అయితే ఇచ్చారు మనకు ఏజ్ లిమిట్, తర్వాత జూనియర్ స్టీనోగ్రాఫర్ అనేది ఇక్కడైతే మనకు ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ, తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన పే లెవెల్, తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన ఇక్కడైతే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసి మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకైతే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. సో మనకు ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ కంప్యూటర్ మనకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 35 WP పర్ మినిట్, తర్వాత హిందీ వచ్చేసి 30 వర్డ్స్ అయితే మనం 1 మినిట్లో అయితే కొట్టాలి. సో ఈ విధంగా మనకైతే ఇచ్చారు. జాబ్ రిక్రూట్మెంట్ ఎక్కడైతే చూసుకోండి అనమాట. సో ఇక్కడైతే మనకు 35 అనేది ఇంగ్లీష్, 30 అనేది హిందీలో అయితే ఇచ్చారనమాట ఈ విధంగా. ఆ తర్వాత ఇక్కడైతే మనకు జేఎస్ఏ వచ్చేసి దీనికి సేమ్ ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు అనమాట. అండ్ దీనికి ఇక్కడ మనకు టైపింగ్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. సో ఇక్కడైతే మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం ఎన్జిఆర్ఐ సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే ఇక్కడ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ సంబంధించిన ఇక్కడ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ వివరాలు అయితే వాళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడైతే అడ్వర్టైజ్మెంట్ అయితే మీరు దీని మీద క్లిక్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే నోటిఫికేషన్లో ఏ విధంగా ఇచ్చారో ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు రాకపోతే డెస్క్బోర్డ్ ఆన్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మీకు సంబంధించిన క్యాపిటల్ లెటర్, ఆల్ఫాబెట్, తర్వాత నెంబరింగ్, స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో ఇచ్చేసేయండి. తర్వాత సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ మీ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, యూ మే లాగిన్ బిలో అనేది మనకి ఇక్కడ లాగిన్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడైతే లాగిన్ మీ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఇక్కడ డెస్క్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఏ విధంగా మీ యొక్క నేమ్ అనేది ఉంటుందో ఆ యొక్క నేమ్ అనేది స్మాల్ ఇక్కడ క్యాపిటల్ లెటర్ అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా. ఫుల్ నేమ్ వచ్చేసి తర్వాత మీ యొక్క సంబంధించిన ఇక్కడైతే మీరు నేమ్ అయితే మధ్యలో చేంజ్ చేసి ఉంటే ఇక్కడ చేయండి. చేస్తే మీకు సంబంధించిన న్యూ నేమ్ అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే నో చేసేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్ ఇచ్చేసేయండి. తర్వాత మదర్ నేమ్ యాస్టిస్గా ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ నోట్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క 10th క్లాస్లో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా మెన్షన్ చేసేసేయండి. తర్వాత డేట్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడైతే మీరు సంబంధించిన ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇండియన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ అయితే మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ రిలీజియన్స్ హిందూ, ముస్లిమ్స్ అనే బుద్ధిజం అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ చేసేయండి, లేకపోతే నో అయితే చేసేసేయండి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మనకు ఏబిసిడి ఈ విధంగా అయితే ఇచ్చారు. బ్లైండ్నెస్ కానీ ఇక్కడైతే లో విషన్ కానీ ఇక్కడైతే హెయిరింగ్ కానీ ఈ విధంగా అయితే ఇచ్చారు, లేకపోతే సింపుల్గా నో చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ అయితే మీకు సంబంధించినది మనకు కంపల్సరీ అయితే ఉండాలి. సో మీకు సంబంధించిన ఏదే మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఆధార్ ఐడెంటిటీ కార్డు లేదా మీకు సంబంధించిన అదైతే ఇచ్చేసండి. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేసండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే చేసేయండి, లేకపోతే నో చేసేసండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఎక్కడైతే మీరు ఆటోనమస్ బాడీ ఇక్కడ ఎంప్లాయీస్ అయి ఉంటే ఇక్కడ చేసేయండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత ఇక్కడ సిఎస్ఆర్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ఐన్ చేయండి, లేకపోతే నో చేసేసండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా ఇక్కడ సింగిల్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి.
తర్వాత ఇక్కడైతే ఇక్కడ స్టేయింగ్ అబౌట్ వచ్చేసి మీరు ఎస్ చేస్తే మీకు సంబంధించిన స్టేయింగ్ కంట్రీ అనేది ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడ నో వచ్చేసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన హౌస్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క సిటీ నేమ్ ఏదై ఉంటుందో ఆ యొక్క సిటీ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేసేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. చేసిన తర్వాత మీకు కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేసేసి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో అదేవిధంగా వేరే అడ్రస్ ఉంటే మీరు వేరే అడ్రస్ అనేది పర్మనెంట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి వచ్చేస్తుంది, తర్వాత సెకండరీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు ఎనీ రిలేటివ్ సిఎస్ఆర్లో మీకు సంబంధించిన అనేది ఎవరైనా రిలేటివ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి చేస్తే వాళ్ళకి సంబంధించిన అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ రో మీద క్లిక్ చేసి వాళ్ళకి నేమ్, పోస్ట్, ల్యాబ్, ఇన్స్టిట్యూట్, తర్వాత రిజిస్ట్రేషన్ ఏమవుతారో దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే ఇక్కడ నో అయితే చేసేసి ఇక్కడ జాగ్రత్తగానే మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేసేయండి అన్ని జాగ్రత్తగా అయితే చూసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ప్రైమరీ డీటెయిల్స్ ఆఫ్ వన్ సబ్మిటెడ్, ఫర్దర్ మోడిఫికేషన్ నాట్ అలౌడ్, ప్లీజ్ చెక్ అగైన్ అండ్ క్లిక్ ఓకే బటన్ ఇక్కడ టు సబ్మిట్ ఆర్ క్లిక్ క్యాన్సిల్ టు ఎడిట్. సో ఇక్కడ అన్ని మనం ఇక్కడ ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినాము కదా, అన్ని కరెక్ట్గా అనిపిస్తే మీరు ఓకే చేసేసేయండి. ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే మీరు క్యాన్సిల్ చేసి ఎడిట్ చేసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాడు అసలు అయితే ఇవ్వరు అనమాట ప్రైమరీ డీటెయిల్స్లో. సో అని కట్టుకుంటే ఇక్కడ ఓకే అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ ప్రైమరీ డీటెయిల్స్లో వ్యూ ఆప్షన్ అయితే చూసుకోవచ్చు, ఎడిట్ అయితే చేయలేము, వ్యూ అయితే చూసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ పోస్ట్ కూడా, సో మీరు ఏ పోస్ట్ పైన అయితే అప్లై అయితే చేద్దామంటారో ఆ యొక్క పోస్ట్ పైన అయితే అప్లై చేసేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడైతే మనకు సంబంధించిన పోస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే మనకు, సో ఇక్కడైతే మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి ఇక్కడైతే మనకు కేటగిరీ సంబంధించిన జూనియర్ సెక్రటరీ అసోసియేషన్ మనకు కేటగిరీ పైన అయితే ఇక్కడ పోస్ట్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ జేసీఎంఏ అయితే క్లిక్ చేస్తే నాకు ఇక్కడైతే పోస్ట్ అనేది ఇక్కడ మనకు సబ్మిట్ అయితే చేయమంటుంది అనమాట. సో ఇక్కడైతే జూనియర్ స్టెనోగ్రాఫర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే నాకు ఆన్లైన్ పేమెంట్ అయితే ఏమైతే లేదు. సో తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మీరు క్లిక్ అయితే చేసేసేయండి, ఎంప్లాయ్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ ఏపీనా తెలంగాణ అనేది దీంట్లో మీకు సంబంధించిన ఏది ఉంటుందో అదర్ స్టేట్ ఉంటే అదర్ స్టేట్, తర్వాత మీ యొక్క స్టడీ సబ్జెక్ట్ సంబంధించిన సబ్జెక్ట్ ఏమి ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంట్ ఏమి వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంట్ అండ్ డే మంత్ ఇయర్ అయితే పాసింగ్ డే మంత్ ఇయర్. తర్వాత ఇక్కడ రిమార్క్, సో ఫస్ట్ సెకండ్ పాస్ ఉంటే ఇక్కడైతే పాస్ అనేది ఇచ్చేసేయండి డెస్టినేషన్. తర్వాత ఇక్కడ ఫుల్ ఇక్కడ రెగ్యులర్ డిస్టెన్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ సంబంధించిన బోర్డ్ నేమ్, తర్వాత ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ నేమ్, తర్వాత ఇక్కడ మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత పాసింగ్ డే మంత్ ఇయర్, తర్వాత ఫస్ట్ సెకండ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. అండ్ మీకు సంబంధించిన రెగ్యులర్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసండి. అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇక్కడ యూజీ పీజీ కానీ ఏదైనా ఉంటే మీరు దీంట్లో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ మీరు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ద అబౌవ్ గివెన్ డీటెయిల్స్ ట్రూ అని క్లిక్ చేసేసి ఇక్కడ మీరు సో తర్వాత ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేసేయండి మీరు. సో ఇక్కడైతే మనకు ఎడిట్ చేంజ్ లేదంటుంది. సో మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ సబ్మిట్ అయితే వచ్చిన తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క ఫోటో అనేది ఈ విధంగా ఉండాలి మనకు. సో ఇక్కడైతే మనకు యాడ్ రీసెంట్ పార్ట్ 4 సైజ్ ఫోటో అనేది లైట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. సో 100 KB అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి మనకు 50 KB వరకు అయితే ఉండాలి. తర్వాత మీ యొక్క ప్రూఫ్ అనేది 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ కానీ ఏదైనా గౌట్ సంబంధించిన ఐడి ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఫార్మాట్ అనేది ఇక్కడ ఇచ్చారు దాని మీద క్లిక్ చేసి సెంటర్ కానీ స్టేట్ కానీ అప్లోడ్ చేసేయండి. తర్వాత నేమ్ చేంజ్ చేసి ఉంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చేసండి. తర్వాత అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏవైనా ఉంటే పీడబ్ల్యూడీ కానీ ఎక్స్ప్రెస్ కానీ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అని ఎనీ అదర్ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ చేసేసి సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా అప్లోడ్ డాక్యుమెంట్స్ వన్ సబ్మిటెడ్ కెనాట్ బి చేంజ్ ఉంటుంది. ఒకవేళ అన్ని కరెక్ట్గా అయితే చూసుకోండి, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా అనిపిస్తే, ఒకవేళ ఏమైనా మిస్టేక్ అనిపిస్తే బ్యాక్ వెళ్ళిపోయి జాగ్రత్తగా అయితే మీరు అప్లోడ్ చేసేసండి. ఒకవేళ అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఓకే చేసేసండి. ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ పైన అప్లై చేసినా కాబట్టి
ఇక్కడైతే మనకు డాక్యుమెంట్స్ డీటెయిల్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే మనకు ఫీజ్ పేమెంట్ అదర్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు పేమెంట్ అనేది ఇక్కడ మనకు అంటే మనకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది కదా. సో అది వచ్చేసి మనకు ఇది మీకు టైపింగ్ టెస్ట్ అనేది హిందీలో కావాలా ఇంగ్లీష్లో కావాలనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు హిందీలో కావాలంటే హిందీలో సెలెక్ట్ చేసుకోండి, తెలుగులో కావాలంటే ఇక్కడ హిందీలో కావాలో హిందీలో, తెలుగులో కావాలంటే తెలుగులో అయితే మెన్షన్ చేసేసి సబ్మిట్ చేసేసండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ సబ్మిట్ అయిపోయిన తర్వాత డేటా అప్డేట్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుండి అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడైతే మనం అదర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అయితే ఉంటుంది. అండర్ కేటగిరీ వాళ్ళకైతే అదర్ స్టేట్స్ సంబంధించిన వాళ్ళకైతే ఈ యొక్క పేమెంట్ లింక్ మీద క్లిక్ చేసి పే నౌ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ కార్డ్ డీటెయిల్స్ మీద మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ అనేది మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకున్న తర్వాత సేమ్ యాస్గా ఇక్కడ సబ్మిటెడ్ అయితే చూపెడుతుంది. ప్రింట్ ఇక్కడ వ్యూ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ నుండి ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు నేషనల్ ఇక్కడ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి, మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.